అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 21వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుంచి 27వ తారీఖు ఏప్రిల్ నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే కుజుడు కుంభరాశి నుంచి మీనరాశికి, శుక్రుడు మీనరాశి నుంచి మేషరాశికి మారుతున్నారు. దీని ప్రభావం 12 రాశులపైన ఎలా ఉంటుందో కూడా ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే రవి, గురు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, కుజుడు శని కుంభరాశిలో, రాహు శుక్ర బుధగ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ, చంద్రుడు కన్యా, వృశ్చికం, తుల 3 రాశులు ప్రవేశిస్తున్నాడు. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన నేను ఇచ్చిన 3 నెంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు 15 నిమిషాల్లో చక్కగా చదివి మీకు రికార్డు కూడా చేయించడం జరుగుతుందన్నమాట. దీనికంతా గురుదక్షిణ ఉంటుంది. మీరు మీ డీటెయిల్స్ పంపించండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు పంపించండి. మీ జాతకాలు చక్కగా చెప్పడం జరుగుతుంది. పరిహారంగా సింపుల్గా చెప్పడం జరుగుతుంది. నా ఛానల్ పేరే మీకు తెలుసు, thesimple.astrologer.com. అంటే మీరందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేయడానికి కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేసి మా కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి కూడా తెలియజేస్తూ, సింహరాశి వాళ్ళకి 21వ తారీఖు ఏప్రిల్ నుంచి 27 ఏప్రిల్ వరకు ఈ వారంలో సూర్యుడి యొక్క స్థితి మేషరాశిలో ఉండడం ఈ వారం చాలా మంచిది. ఎంతో అదృష్టాన్ని కలిగించి ఎంతో భాగ్యాన్ని కలిగి ఉంటారు. శుక్రగ్రహం యొక్క మార్పు వలన వీళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాల్లో అవకాశాలు రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నమాట. అలాగే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. ముఖ్యంగా కుజగ్రహం యొక్క మార్పు వల్ల ఈ వారంలో విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి అనుకూలంగా లేదు. అదృష్టం బాగా తక్కువగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. మరి ఈ ధనస్థానం కూడా ఈ వారం వీళ్ళకి బాగా నెగిటివ్గా ఉంది. అనుకున్న సమయానికి డబ్బు రాకపోవడం, కుటుంబంలో చికాకులు ఎక్కువ ఉండడం, పిల్లల చదువులో అశ్రద్ధ కొంతవరకు కనిపిస్తుందన్నమాట. ముఖ్యంగా పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లో విదేశీ యానాలు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర విద్యలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారం అంతా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. అదృష్టాన్ని చూసుకుంటే ఈ వారం బాగుందని ఆల్రెడీ మీకు చెప్పాను. ముఖ్యంగా ఉద్యోగంలో కూడా మంచి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. ఇన్ని రోజులు లేనిది. వ్యాపారంలో నష్టాలకి అవకాశం బాగా ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశము లేకపోలేదు. సింహరాశి వాళ్ళందరూ కూడా రోజు ఆదిత్య హృదయాన్ని చదువుకోవడమే కాకుండా జపా కుసుమ సంకాసం కశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని 6 సార్లు జపం చేయడం చాలా మంచిది. మీరందరూ కూడా 12 రాశుల యొక్క స్థితి ఎలా ఉందో విన్నారు కదా. మరి మీ రాశి ఫలం తెలుసుకున్నట్టుగానే మీ జాతక ఫలం కూడా తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీ లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, దశ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టే మీ భవిష్యత్తు అనేది ఉంటుందని కూడా నిర్ణయించుకోవాలి. తప్పకుండా నన్ను సంప్రదిస్తారని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోరని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.